బాలికలు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాట్లు చేయడం జరిగిందని, బాలికలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్యతో కలిసి వసతి గృహాలను తనిఖీ చేశారు. అనంతరం వసతి గృహాల్లోని మరుగుదొడ్లు, డ్రైనింగ్ తదితర పరిసరాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని గత నెల ఎమ్మెల్యే తనిఖీ చేసినప్పుడు అక్కడ పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని, తన సొంతంగా పనులు ప్రారంభించి అక్కడ ఉన్న విద్యార్థులకు గాను 48 రోజుల్లో వసతి గృహంలో ఉన్నటువంటి టాయిలెట్స్, రూమ్స్, కిచెన్ అన్నిటినీ సకల వసతులతో సమకూర్చి అనుకున్న సమయం కంటే ముందుగానే పనులను పూర్తి చేశారని, విద్యార్థులందరినీ కూడా ప్రశాంత వాతావరణంలో చదువుకోవడానికి వీలు కల్పించారని అన్నారు. ఈ సందర్భంగా ఈ రోజున హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారికి కావాల్సినవన్నీ అడిగి తెలుసుకొని జరిగిందని తెలిపారు. విద్యార్థులకు కావాల్సినటువంటి కంప్యూటర్లు, బెడ్లు, వాష్ ఏరియా, 24 గంటల ఇంటర్నెట్ సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుపతి జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మరమ్మతులకు 6 కోట్ల నిధులను మంజూరు చేసిందని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్ను సకల వసతులతో కూడినటువంటి ఆదర్శ వసతి గృహంగా తీర్చిదిద్దారని, జిల్లాలోని మిగిలిన వసతి గృహాలను కూడా ఇదే తరహాలో చేసే విధంగా ఒక కార్యాచరణ మొదలు పెడతామని అన్నారు. సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంను ఆదర్శ వసతి గృహాల తీర్చిదిద్దిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు మనం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి పట్టణంలో సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం ఇక్కడికి పోయిన నెల మనకి డిసెంబర్ నెలలో గౌరవ శాసనసభ్యులు గారు సుధీర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆయన ఇన్స్పెక్షన్లో ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని గుర్తించి తన సొంతంగా ఇమ్మీడియట్గా వర్క్స్ టేకప్ చేసి 4 రోజుల్లో పిల్లలందరికీ కూడా ఆయన హామీ ఇచ్చారు. 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. అట్లీస్ట్ టాయిలెట్స్ కానీ, రూమ్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంత చెత్త చెదరం అంతా క్లీనప్ చేసి 4 రోజుల్లోనే ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ ఉండేటట్టు చేయగలిగారు. దానికి అడిషనల్గా ఈరోజు పిల్లలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి బెడ్స్ కానీ, వాష్ ఏరియా కానీ, అదేవిధంగా షెడ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, 24/7 ఇంటర్నెట్, అదేవిధంగా ఇండోర్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్, ఇట్లాగా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్ కూడా, ఎందుకంటే ఇదంతా డిగ్రీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాము. ఇంకో మంచి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటిని కూడా చాలా మెయింటెనెన్స్ రిపేర్స్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన జిల్లాకి 6 కోట్ల నిధులు మొన్ననే ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మంజూరు చేసింది. అట్లీస్ట్ బేసిక్ రిపేర్స్, మెయింటెనెన్స్ టేకప్ చేసి ఒక హాస్పిటబుల్ ఎన్విరాన్మెంట్లో మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా హాస్టల్స్లో కానీ చదువుకోవడానికి, రెసిడెన్స్కి ఉండేటట్టుగా చేశాము. ఈ పర్టికులర్ హాస్టల్ని గౌరవ శాసనసభ్యులు గారి ఇనిషియేషన్తో ఒక మోడల్ హాస్టల్ లాగా చేసి దీని నుంచి మిగతా హాస్టల్స్ కూడా సిమిలర్గా డెవలప్ చేయాలని జిల్లాలో ఒకటి యాక్టివిటీ కింద ఖచ్చితంగా టేకప్ చేస్తాము. ఐ పర్సనలీ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఇట్ వాజ్ హిజ్ ఇనిషియేషన్ టు టేకప్ దిస్ పర్టికులర్ హాస్టల్. మిగతా హాస్టల్స్ కూడా ప్రభుత్వ ఇచ్చిన సపోర్ట్ తోటి అడిషనల్గా మనకి ఇక్కడ అదృష్టం కొద్దీ తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళ సహాయ సహకారాల మేరకు, వాళ్ళ ఆబ్లిగేషన్స్ మేరకు వాటన్నిటిని కూడా ముఖ్యంగా మనము వెల్ఫేర్ హాస్టల్స్ని బాగు చేసుకున్నట్టయితే వీళ్ళందరూ మనకి అసెట్, మనకు ఆస్తి. పిల్లలంతా కూడా వాళ్ళందరినీ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్లో మనం మంచిగా వాడుకున్నట్టయితే దే విల్ బీ పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ టు ద కంట్రీ. సో అందుకని వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. కాళహస్తిలో ఎస్సీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా, దారుణంగా ఉండింది. ఇప్పుడు
మొన్న నేను వచ్చి కరెక్ట్గా ఇప్పుడు 31 డేస్ అయింది ఇక్కడికి వచ్చి. టైం బౌండ్ 2 నెలలు పెట్టినాం, కానీ 1 మంత్లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి ఎందుకు పిలిపించారంటే వారు ఇంకొంచెం నిధులు ఇస్తారు, ఇంకా కూడా వారికి ఉన్న ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి వాళ్ళని పిలిపించడం జరిగింది. అనుకున్నట్టే ఈరోజు దేవుడు వరం ఇచ్చినట్టు కలెక్టర్ గారు కంప్యూటర్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ఆరో ప్లాంట్స్ కావచ్చు, వాషింగ్ ఏరియా కావచ్చు, కిచెన్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఏపీలోనే బెస్ట్ మోడల్ హాస్టల్ లాగా చేసి తీర్చిద్దాం ఎమ్మెల్యే గారు అని చెప్పడం జరిగింది. నిజంగానే కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్పెషల్గా. అట్నే కాళహస్తిలో 7 ఉన్నాయి హాస్టల్ ఇదే రకంగా. దాంట్లో ఇప్పటికి 4 హాస్టల్ రెడీ చేశాం, ఇంకా 3 హాస్టల్ ఉన్నాయి. అవన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్ తయారు చేసి ఇవన్నీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు మా లోకేష్ అన్న బర్త్డే, ఇవన్నీ కూడా లోకేష్ అన్న గిఫ్ట్ లాగా చేశా. కాబట్టి అందరూ ఈ గిఫ్ట్లు ఆ గిఫ్ట్లు ఇస్తున్నారు, కానీ ఈరోజు ఈ ఎస్సీ హాస్టల్ రెడీ చేసి లోకేష్ అన్నకి మా అన్నకి గిఫ్ట్ ఇస్తున్నా. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, గాడ్ బ్లెస్ యూ, 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలా. అట్లనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలా. నమ్మి నాకు సీట్ ఇచ్చినారు, నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు ఈ రకంగా చేశారు. ఆయనకు ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాళహస్తిని